అన్న నమస్తేనే. దాతం శ్రీకాంత్ కూర్చో. చెప్తాం ఇట్లా వచ్చినాం, ఏం సంగతి? అదే అన్న, కొన్ని రోజుల నుంచి వింటున్నానే. పొద్దుగలగా టీ టైం కాడికి పోయినా, ఆడ కూరగాయలు పొద్దుగల బాయికాడికి పోయినా. పొద్దుగల మన బాయికాడికి పోతే వాడు కూలర్లు వచ్చేవు. ముసలోళ్ళు మా ఊళ్ళు మా పెద్దమ్మ మా వాళ్ళు ఇట్లా ఎవరికి ఓటేసి గెలిపించుకుందామైనను అధ్యతమా అంటున్నాయి. అయితే ఎవరేయాలు ఈ మెదక్ నుంచి ఎవరో పోటీ చేస్తారట. వెంకట్రామరెడ్డి గారు ఆయనేనా? ఎందుకే అంత గొప్ప మనిషి ఆయనే? ఏం చేసిన ఆయన అంత గొప్ప పనులు? చాలా మంచి క్వశ్చన్ అడిగావు శ్రీకాంత్. ఈ ప్రశ్నకు సమాధానం నువ్వే కాదు, మన మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క యువకుడు, ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్కి ఆన్సర్ పారుపాటి వెంకటరామరెడ్డి గారు, ద పవర్ఫుల్ వెంకటరామరెడ్డి గారు, ద పవర్ ఆఫ్ వెంకటరామరెడ్డి గారు. అయితే చాలామంది అనుకుంటారు శ్రీకాంత్, ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీ కంటెస్టెంట్ చేయాలంటే వారికి గతంలో రాజకీయ అనుభవం ఉండాలని, ఏదైనా రాజకీయ పార్టీలో ఏదైనా పదవిలో ఉండాల్సి ఉంటుందని, లేదా ఏదైనా పార్టీ జెండా మోయాల్సి ఉంటుందని. కానీ ఏ రాజకీయంలో ఉన్నా, ఏ రాజకీయంలో ఒక నాయకుడిగా ఉన్నా, ఏ పార్టీ జెండా మోసినా కూడా ఉండాల్సింది, చేయాల్సింది ప్రజల మధ్య, ప్రజల కోసం, ప్రజా సమస్యపై పోరాటం. కేవలం 5 సంవత్సరాల పదవీ కాలం గురించి ఆలోచించకుండా గత 20 సంవత్సరాల నుంచి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, గడిచిన 20 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆర్డీఓ ఆఫీసర్గా, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక డిప్యూటీ కలెక్టర్గా, ఒక కలెక్టర్గా ప్రజల మధ్య, ప్రజల కోసం ఉంటూ, ప్రజల సమస్యలను ప్రతిరోజు ప్రజాదరణ ద్వారా వింటూ తక్షణ పరిష్కారం అందించి వారి జీవితాల్లో వెలుగునించినటువంటి గొప్ప ఆఫీసర్ ఈరోజు మన ఎంపీ అభ్యర్థి శ్రీ పారుపాటి వెంకటరామరెడ్డి గారు. ప్రజావాణి ద్వారా ఏదైనా కుటుంబం వారి దగ్గరికి వచ్చి వారి సమస్యను చెప్పుకుంటే కనుక ఆ కుటుంబాన్ని తన కుటుంబంలా భావించి, తన కుటుంబంలో తన చెల్లెకి, అక్కకి, అన్నకి సమస్య వస్తే ఏ విధంగా ఫీల్ అయ్యేవాడో అలాగే ఫీల్ అయ్యి వారి సమస్యకు తక్షణ పరిష్కారం ఇచ్చి వారి జీవితంలో సంతోషం చూసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి పీవీఆర్ గారు. ఎందుకంటే వారు ఈరోజు ఎంపీగా అవుతారని చెప్పి ఆ రోజు పనులు మొదలుపెట్టలేదు. ఈరోజు ఎంపీగా కంటెస్ట్ చేస్తారన్న విషయం వారికి తెలియదు, మనకు తెలియదు. అంటే ఆ గుణం అనేది వారి లోపల ఉన్న విషయం మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో పీవీఆర్ గారిని కలిసినటువంటి ఎన్నో కుటుంబాలు చెప్పిన విషయాలు, ఎన్నో కుటుంబాలు వారి ద్వారా వ్యక్తిగత లబ్ధి పొందిన సందర్భాలు ఉన్నాయి. వారు ప్రజావాణి ద్వారా సమస్యలు వింటున్న సమయంలో ఒక తండ్రి వచ్చి, నేను నా గోదాంలో పనిచేస్తాను సార్, ఒక అమ్మాయి పనిచేస్తాను, నా కూతురు ఈ విధంగా పైకి వచ్చింది, చదువుకుంది, ఎంబీబీఎస్ సీట్ కావాలి, మా దగ్గర డబ్బులు లేవన్న విషయం తెలియగానే ఇమీడియట్గా విషయాలు తెలుసుకుని ఆమెకు కావాల్సినటువంటి డబ్బులు ఏర్పాటు చేసి, ఆమె కూడా పబ్లిక్లో సోషల్గా మిగతా ఆడపిల్లలాగా అన్ని రకాలుగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా, ఆత్మన్యూనత భావం లేకుండా కాన్ఫిడెంట్గా ఉండాలని ఆమెకు బట్టలు అన్ని రకాలు ఏర్పాటు చేసి ఒక సొంత చెల్లెలాగా, ఒక సొంత కూతురులాగా చూసుకొని ఆమె ఖాతాలో ప్రతిసారి ఒక ₹1,00,000 ఖచ్చితంగా ఉండేలాగా ఏర్పాటు చేసి ఆమె విద్య మొత్తం పూర్తి చేయించినటువంటి ఘనత మన పీవీఆర్ గారిది. దాంతోపాటు ఆ తండ్రి అంతతో ఆగకుండా నా చిన్న కూతురు కూడా ఎంబీబీఎస్ చదివి వస్తుంది సార్, మళ్ళీ హెల్ప్ చేస్తారని అడిగినప్పుడు కూడా మీరు రండి అని చెప్తే నిజంగా కూడా వాళ్ళు ఎంబీబీఎస్ పూర్తి వాళ్ళకు అర్హత సంపాదించుకొని మళ్ళీ సార్ కలవడం జరిగింది. మళ్ళీ సార్ యథావిధిగా వారికి హెల్ప్ చేయడం జరిగింది. వారిద్దరు ఆడపిల్లలను కూడా సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అందరికీ పరిచయం చేసి ఆ పిల్లలకి కూడా ఈ విధంగా చదివి పైకి రావాలని చెప్పి ఇన్స్పిరేషన్గా చెప్పడం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, ఒక వ్యక్తికి ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు కింద పడి నడుమిరిగిపోతే వారు కూడా వాళ్ళకు బాధ చెప్పగానే ఆ ఇల్లు కట్టించి వారికి నిలబడ్డాడు. మరో వ్యక్తి వచ్చి ల్యాండ్ పరిష్కారం అవ్వట్లేదు సార్, హద్దుల పంచాయతీ ఉందని చెప్పగానే వాళ్ళ కుటుంబంలో ఒక అమ్మాయి 10వ తరగతి చదువుతూ స్ట్రగుల్ అవుతుంది. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పుడు సార్ని కలిసి ఒక సందర్భం వచ్చింది. కలవగానే నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్గా అక్కడ సంబంధించినటువంటి అందరినీ పిలిపించుకొని హద్దు పంచాయతీ గ్రామ పెద్దల సమక్షంలో సర్వే చేయించి వాళ్ళ సమస్య పరిష్కారం చేశారు. అప్పుడు ఆ విషయాన్ని చూసినటువంటి ఒక బాలిక, ఓహో ఒక ఆఫీసర్ అవుతే ఈ విధంగా సమస్యలు పరిష్కరించవచ్చు అని చెప్పి వెంకటరామరెడ్డి సార్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎస్ఐగా కుకట్పల్లి మియాపూర్ ఏరియాలో పనిచేస్తుంది. అంటే వీరు చేసినటువంటి పనులు ఈరోజు ఎంపీగా నిలబడతానని చేయలేదు. వారి లోపల ఇన్బుల్ట్, వారి బ్లడ్లో ఉంది హెల్ప్ చేయాలని క్యారెక్టర్, హెల్ప్ చేసే పద్ధతి. కాబట్టి ఇలాంటి జెంటిల్మెన్, ఇలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప మనసున్న వ్యక్తి, 10 మందికి హెల్ప్ చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తి నిజంగా ఒక ప్రజా నాయకుడిగా వస్తే ఎలాంటి పరిధులు లేకుండా అందరికీ హెల్ప్ చేస్తారని, యువతకి ముఖ్యంగా సాయం చేయగలుగుతారు. కాబట్టి వారికి మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. శ్రీకాంత్, ముఖ్యంగా పీవీఆర్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత ఏం చేస్తారన్న విషయాలు పబ్లిక్లో చాలా వాగ్దానం చేశారు. అవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు 100 కోట్ల సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నారు. ఆ 100 కోట్ల సహాయ నిధి అనేది బయట నుంచి ఫండ్స్ నుంచి వచ్చింది కాదు. ఎంపీ ఫండ్స్ కాకుండా, ఎంపీ ఫండ్స్ ద్వారా అభివృద్ధి అయ్యేది కాకుండా వాళ్ళ వ్యక్తిగత కుటుంబం నుంచి, వాళ్ళ పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం, దాదాపు
30 మంది వాళ్ళ ఇంట్లో జనాభా ఉంటారు, ఒకే కిచెన్ ఒకే హాల్లో వాళ్ళు మెయింటైన్ చేస్తూ వస్తున్నారంటే వాళ్ళ కుటుంబం యొక్క డిసిప్లిన్ మనం తెలుసుకోవాలి. ఆ అన్నదమ్ములు అంతా కలిసి కూడా అన్న మీరు ఎంపీగా ముందుకెళ్తున్నారు కాబట్టి యువతకు మీరు సంథింగ్ చేయండి, ఏదైనా చేయండి అని చెప్పి అందరూ కలిసి 100 కోట్ల రూపాయలు నిధిగా మన పీవీఆర్ ట్రస్ట్ రూపంలో మన గవర్నమెంట్కి కాకుండా, గవర్నమెంట్ తరపున కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన మనకి ముందుకొచ్చి యూత్కి ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ 100 కోట్ల సహాయ నిధితో ఏం చేయబోతున్నారంటే కాన్స్టిట్యూన్స్ లో 7 మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. దానిలో గజ్జల తూప్రాలు అన్ని వస్తాయి. ప్రతి కాన్స్టిట్యూన్స్ లో కూడా ఒక 2 కోట్ల రూపాయలతో ఫంక్షన్ హాల్ కట్టి నిరుపేద బీఆర్ఎస్ కార్యకర్తల పెళ్లిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ఆ ఫంక్షన్ వాడుకునే విధంగా కేవలం ₹1 ఛార్జ్ చేస్తూ వారికి ఉచితంగా ఇస్తున్నారు, ఏ మెయింటెనెన్స్ లేకుండా. అలా కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే అని కాదు, పేద ప్రజలు ఎవరున్నా కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన వారికి ఉంది. దాంతోపాటు వారు పోటీ పరీక్షలు రాసి పాస్ అయి ఒక గొప్ప కలెక్టర్గా ఎదిగి ఇన్ని సేవలు చేస్తూ వస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ కూడా తెలివి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముందుకు పోవాలంటే వాళ్ళకి డబ్బు కావాలి. కాబట్టి పేద విద్యార్థులందరికీ కూడా డబ్బు వారు ఖర్చు పెట్టి వారు చదివించే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంతో పాటు వారు చదువుకున్న తర్వాత పోటీ పరీక్షలు రాయాలంటే స్కిల్ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ మనం వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళలేక, అంత ఖర్చు పెట్టుకోలేక, అక్కడ ఉండలేక చాలా మంది బాధపడుతూ ఇక్కడే ఉండిపోయి మిగిలిపోతున్నారు. అది కూడా వాళ్ళు గమనించారు. కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కట్టిస్తున్నటువంటి ఫంక్షన్ లోనే అక్కడే ఆ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి పీవీఆర్ ట్రస్ట్ ద్వారా మెదక్ పార్లమెంట్లో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్న యువత బాగుపడటానికి ఈ విధంగా వారికి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ, ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత పోటీ పరీక్షల్లో పాస్ అవ్వడం కావాల్సిన స్కిల్ కానీ, పోటీ పరీక్షల్లో అర్హత సంపాదించిన తర్వాత వారికి కావాల్సిన మన ఉద్యోగాలు, ప్లేస్మెంట్స్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేసి వారి జీవితానికి ఏదైతే బాగుంటుందో ఆ విధంగా సెట్ చేసే విధంగా గొప్పగా ఆలోచిస్తున్నారు. మరి 100 కోట్ల ఫండ్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఆ ఎంపీ గెలవడానికా? కాదు, ఎంపీ గెలవడానికి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు గతంలో చేసిన, ఇందాక చెప్పినట్టు గతంలో ఎన్నో చేశారు కార్యక్రమాలు, అన్ని చేశారు కాబట్టి వాళ్ళకి ఆ మనసు ఉంది కాబట్టి వాళ్ళు 100 కోట్ల ఫండ్ పెడుతున్నారు. సంపాదించుకోవడానికి వస్తే మాత్రం 100 కోట్లు పెట్టాల్సిన అవసరం ఆయన వ్యక్తిగతంగా లేదు. ఎందుకంటే ఆయన కావాల్సింది మంచి పేరు, తదనంతరం మన ఈ పార్లమెంట్ అంతా కూడా 50 సంవత్సరాలు వాళ్ళ పేరు ఎప్పటికీ ఉండాలని, తన ద్వారా ఎంతో కుటుంబాలు బాగుపడాయని ప్రజలు తెలవాలి. కాబట్టి దానికోసం తప్ప వాళ్ళు ఏదో సంపాదించుకోవడానికి మాత్రం దీనికి రావట్లేదు. సంపాదించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే వారి ఉమ్మడి కుటుంబంలో